హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందిగా సంక్రాంతి అంటే ఎంత పెద్ద పండుగ. మరి ఈ సంక్రాంతికి మన ముందుకి బరిలోకి 'గుంటూరు కారం' మూవీ అయితే దిగుతుందండి. మరి ఈ 'గుంటూరు కారాన్ని' ఘాటెక్కించడానికి మన ముందుకి మహేష్ బాబు గారు అయితే వచ్చేస్తున్నారు. అది కూడా త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో. మరి ఈ 'గుంటూరు కారం' అనేది ప్రేక్షకులకి ఎంతవరకు ఘాటెక్కించిందో లేదా అయితే నా మాటల్లో ఏ సోది లేకుండా అయితే చెప్పేస్తున్నాను. మీరు కూడా ఒకసారి వినియండి. మరి 'గుంటూరు కారం' స్టోరీ లైన్ ఏంటి అంటే, నార్మల్గా త్రివిక్రమ్ గారు యూజ్ చేసే స్టోరీ లైనప్ అయితే తీసుకున్నారు. ఏంటి అంటే, ఒక తల్లి కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బేస్ చేసుకొని అయితే తీసుకున్నారు. చిన్నప్పుడు కొడుకునైతే తల్లి వదిలేస్తుంది. ఆ తల్లిని చేరుకోవటానికైతే ఆ కొడుకు ఎంతో తపిస్తూ ఉంటాడు. మరి ఆ తల్లిని అయితే ఈ కొడుకు తన తల్లి ప్రేమనైతే సొంతం చేసుకున్నాడా, అసలు ఆ తల్లి ఆ కుర్రాడిని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది, అసలు వీళ్ళిద్దరికీ ఏంటి, ఫైనల్గా వాళ్ళు కలిసారా లేదా అన్నది ఈ స్టోరీ లైన్ అండి. ఆల్రెడీ త్రివిక్రమ్ గారు అయితే ఈ మూవీస్ని అయితే చేశారు. ఎందుకంటే అతను అత్తారింటికి దారేది మూవీ అని కానీ, అలా వైకుంఠపురంలో కానీ ఈ తరహా మూవీస్లోనే చేశారండి. అంటే ఒక సెంటిమెంట్ బేస్ చేసుకొని మూవీస్ అయితే చేశారు. కానీ ఈ సినిమాలో 'గుంటూరు కారం' మూవీకి వచ్చేసి ఏంటి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ 'గుంటూరు కారానికి' కొంచెం ఘాటెక్కించడానికి పొలిటికల్ లైన్ టచ్అప్ అయితే ఇచ్చారు. మరి అదైతే ఎంతవరకు నచ్చిందో, మరి ప్రేక్షకులకి ఎంతవరకు రీచ్ అవుతుందో అయితే మనం చూడాలండి. కానీ ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, మహేష్ బాబు గారండి. మహేష్ బాబు గారు నిజంగా ఘాటెక్కించారండి. గుంటూరు మిర్చి అంటే ఎంత ఘాటుగా ఉంటుందో ఆయన యాక్టింగ్ కానీ, ఇప్పటి వరకు డ్యాన్స్ చేయలేని మహేష్ బాబు గారు డ్యాన్స్ స్టెప్స్ చేస్తూ ఉంటుందండి. ఒక్కొక్కరికి ఫ్యాన్స్కి నిజంగా ఘాటెక్కుతూ ఉంటుందన్నమాట. ఆ రేంజ్లో నిజంగా మహేష్ బాబు గారు అయితే చేశారు. ఓవరాల్గా మూవీ ఏంటి అంటే, ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా. అంటే ఒక తల్లి ఒక కొడుకు సెంటిమెంట్ బేస్ చేసుకొని కదా తీసుకున్నారు అని చెప్పేసి. కానీ అంత రీచ్ అయ్యేలాగా వాళ్ళ సెంటిమెంట్ పండే అంతలాగా అయితే లేదు అని చెప్పి నాకైతే అనిపించింది. ఓవరాల్గా చెప్పుకుంటే 'గుంటూరు కారం' మూవీ అనేది ఒక మాస్ మసాలా ఎంటర్టైనర్ అండి. మరి మహేష్ బాబు నుంచి అభిమానులు ఎలాంటి ఎలివేషన్స్ అయితే కోరుకుంటున్నారో, యాక్షన్ సీక్వెన్స్ కానీ, మాస్ స్టెప్స్ అన్నీ ఉండేలా అయితే దర్శకుడు చూసుకున్నాడు. మరి కమర్షియల్ హంగుల్లో సక్సెస్ అయిన త్రివిక్రమ్ మరి అసలు కథ విషయంలో ఎందుకో తడబట్టినట్టయితే నాకు అనిపించారు. నేను ఇంతకుముందే చెప్పాను కదా, తల్లి కొడుకుల సెంటిమెంట్ అనేది ఆల్రెడీ మనము త్రివిక్రమ్ గారి మూవీస్లో అయితే చూసేసాము. అలా వైకుంఠపురంలో కానీ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి ఇలా సినిమాలు అయితే చేసేసారు. కానీ ఈ సినిమాలో నేను ఇంతకుముందు చెప్పినప్పుడు కాస్త పొలిటికల్ టచ్అప్ అయితే ఇచ్చారు. అది కూడా గుంటూరు బ్యాక్డ్రాప్ యూజ్ చేసుకొని చేశారనమాట. త్రివిక్రమ్ సినిమాలో కనిపించేది ఏంటి అంటే, ఫ్యామిలీ ఎమోషన్స్, అలాగే ఆయన పంచెస్. కానీ ఈ సినిమాలో అయితే నాకు ఎక్కడా కానీ ఏం అనిపించలేదు. ఆయన పంచెస్ కానీ, ఆయన యొక్క డైలాగ్ డెలివరీస్ కానీ నాకైతే ఈ మూవీస్లో ఎక్కడో మిస్ అయ్యాయి అనిపించింది. అలాగే చిన్న స్టోరీని పెట్టుకొని బేస్ చేసే త్రివిక్రమ్ గారు ఈ సినిమాలో ఏంటో మిస్ అయ్యారని అయితే నాకు అనిపించింది. నాకు సినిమా చూస్తున్నంత వరకు ఏమనిపించిందంటే, ఒక ఫైటు, ఒక పాట, ఒక సెంటిమెంట్ సీన్, ఇలాగే స్టోరీ మొత్తం జరిగింది అని అయితే నాకైతే అనిపించింది. మరి మీకైతే ఎలా అనిపించిందో నాకు కిందన కమెంట్ సెక్షన్తో అయితే నాకు కమెంట్ చేయండి. ఎంత మెయిన్లీ త్రివిక్రమ్ గారు కనుకనే సెంటిమెంట్స్ని పండిస్తారు కదండి. మరి ఈ సినిమాలో ఎందుకో కానీ ఆయనకి సీన్స్ అయితే పండే అని అయితే అనిపించలేదు. ఈ మధ్యలో శ్రీలీల గారి పాత్రను అయితే ఓన్లీ డ్యాన్సెస్కి కొంచెం ఎక్కడో ఇరికించినట్లయితే అనిపించింది. కానీ ఆవిడకి అంత ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు. అలాగే గుంటూరు బాబు నిజంగా, కానీ ఇక్కడ నాకు ఏమనిపించిందంటే, మహేష్ బాబు గారిది ఎక్కడ ఫాల్ట్ అయితే అనిపించలేదు నాకు. ఎక్కడ అంటే తక్కువగా అనిపించిందంటే, స్టోరీ లైనప్ దగ్గర ఎక్కడో త్రివిక్రమ్ గారు గాడి తప్పారైతే అనిపించింది. కానీ మహేష్ బాబు గారు అయితే వన్ మ్యాన్ షో అయితే చేశారు. ఆయన సినిమా మొత్తం ఆయన భుజాల మీద అయితే వేసి నడిపించుకున్నారు. నిజంగా
మాస్ పాత్రలో ఆయన చెప్పిన డైలాగ్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి. అలాగే అందరినీ కూడా అలాగే మెప్పిస్తాయి. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన డ్యాన్స్ అండి. ఆ కుర్చీ మడత పెట్టి నిజంగా ఎలా వేశారు అన్ని. ఈ ఏజ్‌లో ఏంటి మహేష్ బాబు గారు ఇలా వేస్తున్నారా అని చెప్పి అయితే అనిపించింది. నిజంగా ఇప్పుడున్న టైంకి అంటే ఈ జనర్ పిల్లలకి ఎలా స్టెప్స్ వేయాలి నిజంగా ఆయన ఆ పట్టును పట్టుకొని డాన్సెస్ అయితే నేర్చుకొని చాలా అంటే చాలా కష్టపడి మరి నేర్చుకొని వేశారంట. ఎంతో న్యాయం అయితే చేశారండి. మా అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ఆయన అంతే ఎనర్జీ స్టెప్పులతో అయితే అందరినీ అట్రాక్ట్ అయితే చేశారు. నిజంగా మరి త్రివిక్రమ సాదాసీదా కథనైతే నిలబడడానికి చాలా అయితే చాలా ట్రై చేశాడండి. అలాగే త్రివిక్రమ్ సినిమాల్లో ఒక సెకండ్ హీరోయిన్కి ఒక ఇంపార్టెంట్ మామూలు సాదాసీదా క్యారెక్టర్ అయితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో కూడా మీనాక్షి చౌదరి గారు అలాగే క్యారెక్టర్ అనిపించిందండి. ఆవిడ అతిథి గెస్ట్ రోల్గా వచ్చారు, గెస్ట్ రోల్గానే వెళ్ళిపోయారు. అలాగే మహేష్ బాబు గారు తల్లిగా రమ్యకృష్ణ గారు కొంచెం వరకు ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంటారు. కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా చేశారు. అలాగే ఇందులో చాలామంది సీనియర్స్ అయితే ఉన్నారు. జయరాజ్ గారు కానీ, ప్రకాష్ రాజ్ కానీ, జగపతి బాబు గారు, అజయ్ కానీ ఇలా చాలామంది ఉన్నా సరే వాళ్ళ పాత్రలన్నీ డామినేట్ చేస్తారండి మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారిని అయితే ఈ మూవీలో ఎవ్వరు మించలేరు. ఎన్ని క్యారెక్టర్స్ వచ్చిపోతున్నా సరే ఓన్లీ మనకి కనబడేది ఏంటి అంటే మహేష్ అంటారు కదా, ఆ పేరులోనే ఎన్నో వైబ్రేషన్స్ ఉన్నాయని. అలా ఈ సినిమా మొత్తం మనకి మహేష్ బాబు గారే అయితే కనిపిస్తారండి. అలాగే తమన్ పాటల్లో అయితే మాస్ ఆడియన్స్కి అయితే చాలా అంటే చాలా నచ్చుతుంది. బీజిఎం అయితే పర్వాలేదు కొంతవరకు, అంటే ఓకే అన్నట్టు, అంటే తమన్ గారి వరకు కాకుండా ఓకే అన్నట్టుగా అనిపించింది. కానీ సినిమా మొత్తం మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే ముఖ్యంగా మరీ బాగా అయితే నచ్చేస్తుంది. త్రివిక్రమ్ గారి మ్యాజిక్ అయితే కొంచెం వరకు మిస్ అయింది అనిపించింది. కానీ సినిమా అయితే బాగానే ఉందండి. నేను అంతకుముందే చెప్పాను కదండి, ఆల్రెడీ ఈ స్టోరీ లైన్ చూడటం వల్ల అంటే ఇలాంటి మూవీ బేస్ చేసుకొని చాలా స్టోరీస్ అయితే మనకి స్టోరీ బేస్ చేసుకొని చాలా మూవీస్ అయితే వచ్చాయి కాబట్టి ఈ మూవీ ఎక్కడో చూసినట్టుంది అనిపిస్తూ ఉంటుంది. కానీ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ కాకపోయినా మహేష్ బాబు గారిని చూస్తూ ఈ సినిమా చూస్తూ ఎలాంటి వారైనా మహేష్ బాబు గారిని లైక్ చేస్తారండి. ఎందుకంటే అంత మాస్ ఎంటర్టైన్మెంట్ అయితే ఆయన ఇచ్చారు. వన్ మ్యాన్ షో అండి. మీరు కూడా చూడండి, తప్పకుండా మీకైతే నచ్చుతుంది. అంటే సినిమాని సినిమాగానే చూడండి, అంతేగాని దేన్ని బేస్ చేసుకొని అయితే చూడొద్దు. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికైతే నాకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈ సంక్రాంతికి గుంటూరు కారం ఎటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి చూడండి. చూస్తే తప్పకుండా ఘాటెక్కిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి, మీకు రుచి తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. దీనివల్ల నేను కొత్తగా వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.